సత్యభామ కృష్ణుని స్వాధీనం చేసుకోవాలని చెప్పి అతని తూకం వేసి అతని కొనాలని ప్రయత్నం చేసింది. శమంతకం అనేటువంటి దినానికి ఇన్ని తులములు అనేటువంటి అభివృద్ధి చేస్తుంది కాబట్టి బంగారుతో తూకం చేసి నా భర్తను స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంది. ఎంత బంగారు వేసినప్పటికీ కృష్ణుడు కదలలేదు. కానీ ఇంకేం చేస్తూ ఉన్నదంతా వేసింది. అప్పుడు రుక్మిణి దగ్గరికి పరిగెత్తిపోయింది. ఆ రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉండినది. తులసి తీసుకొని తన చేతిలో పట్టుకొని సత్యభామ పిలిచింది కదా అని వచ్చాడు. చెల్లి, భగవంతుడు ధనమునకు చిక్కేటువంటి వాడు కాదు, ఈ పవిత్రమైన గుణమునకు చిక్కుతాడు అన్నది. సత్య రూపానికి నామము, నామానికి రూపము రెండింటికి సరైనటువంటి తూకము అన్నది. ఆమె దగ్గర ఏం లేదు, ఒక తులసి ఉంటుండే వేసింది. పత్రము, పుష్పము, ఫలము, తోయము, భక్తి కలిగిన వారికి వశుడవౌట సత్యమని తులసి దళమునకు తూగుదువుగాక. అది తులసి దళం వేసినప్పటికీ కృష్ణుడు పైకి పోయాడు, ఇది తగ్గిపోయింది. అనగా ప్రేమతో ఇచ్చింది ఆమె. పరమ భక్తురాలైనటువంటి రుక్మిణికి వాంఛలను పెంచుకున్నటువంటి సత్యభామకు ఇదే భేదం.